knowledge, context, infosphere. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం 5G తర్వాత ఏమిటి, భవిష్యత్తు కనెక్టివిటీ గురించి నిజం వీడియో వివరణ. మనం 5G గురించి విన్నా, 6G తర్వాత రాబోతోంది. కానీ 7G సంగతేంటి? ఈ వీడియోలో భవిష్యత్తు వైర్లెస్ టెక్నాలజీకి సంబంధించిన అంచనాలు మరియు వాస్తవ అవకాశాల గురించి తెలుసుకుందాం. 7G మన ప్రపంచాన్ని విప్లవాత్మకంగా మారుస్తుందా, లేదా ఇది కేవలం ఒక బూటకపు పదమా? అన్నీ తెలుసుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అసలు G అంటే ఏమిటి? ముందుగా 1G, 2G, 3G, 4G మరియు 5Gలలో G అంటే ఏమిటో త్వరగా గుర్తు చేసుకుందాం. దీని అర్థం జనరేషన్. జనరేషన్ అంటే తరం. ప్రతి కొత్త తరం మొబైల్ నెట్వర్క్ సామర్థ్యాలలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. వేగవంతమైన స్పీడ్, తక్కువ లాటెన్సీ మరియు కొత్త ఫీచర్లను తెస్తుంది. 1G మనకు ప్రాథమిక వాయిస్ కాల్స్ ఇచ్చింది. 2G SMS మెసేజింగ్ను పరిచయం చేస్తుంది. 3G మన ఫోన్లకు ఇంటర్నెట్ను తెచ్చింది. 4G మొబైల్ బ్రాడ్బ్యాండ్లో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. మనకు తెలిసిన స్ట్రీమింగ్ మరియు సోషల్ మీడియాను ప్రారంభించింది. 5G ప్రస్తుత సరిహద్దు, అత్యంత వేగవంతమైన స్పీడ్, చాలా తక్కువ లాటెన్సీ మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT కోసం బిలియన్ల కొద్దీ పరికరాలను కనెక్ట్ చేసే సామర్థ్యాన్ని అందిస్తుంది. ప్రస్తుతం 6G పరిశోధన మరియు అభివృద్ధి దశలో ఉంది. ఇది సుమారుగా 2030ల ప్రారంభంలో వస్తుందని అంచనా. నిపుణుల అంచనా ప్రకారం 6G సరిహద్దులను మరింత ముందుకు తీసుకువెళ్తుంది. బహుశా ఇది అందించవచ్చు టెరాబిట్ పర్ సెకండ్ స్పీడ్. అవును, ఇది టెరాబిట్స్, గిగాబిట్స్ కాదు. ఇంకా తక్కువ లటెన్సీ. రిమోట్ సర్జరీ లేదా నిజంగా లీనమయ్యే వర్చువల్ రియాలిటీ వంటి నిజ సమయ అప్లికేషన్లకు ఇది కీలకం. ఇంటిగ్రేటెడ్ సెన్సింగ్ మరియు కమ్యూనికేషన్. నెట్వర్క్ స్వయంగా దాని వాతావరణాన్ని గ్రహించగలదు, అత్యంత తెలివైన ప్రదేశాలను సృష్టిస్తుంది. ప్రస్తుత G పరిశోధన మరియు అభివృద్ధి దశలో ఉంది. ఇది సుమారుగా 2030ల ప్రారంభం వస్తుందని అంచనా. నిపుణుల అంచనా ప్రకారం G సరిహద్దులను మరింత ముందుకు తీసుకువెళుతుంది. బహుశా ఇది అందించవచ్చు టెరాబిట్స్ పర్ సెకండ్ స్పీడ్. అవును, ఇది టెరాబిట్స్. ఇంకా తక్కువ లాటెన్సీ. రిమోట్ సర్జరీ లేదా నిజంగా లీనమయ్యే వర్చువల్ రియాలిటీ వంటి నిజ సమయ అప్లికేషన్లకు ఇది కీలకం. ఇంటిగ్రేటెడ్ సెన్సింగ్ మరియు కమ్యూనికేషన్. నెట్వర్క్ స్వయంగా దాని వాతావరణాన్ని గ్రహించగలదు, అత్యంత తెలివైన ప్రదేశాలను సృష్టిస్తుంది. నిజం చెప్పాలంటే ప్రస్తుతానికి 7G అనేది పూర్తిగా ఎక్స్పెక్టేషన్స్ భావన. 7Gగా ప్రత్యేకంగా నియమించబడి ఒఫీషియల్గా ప్రమాణాలు లేదా పరిశోధన కార్యక్రమాలు ఏవీ లేవు. అయితే 6G తర్వాత ఆవిష్కరణ ఆగిపోతుందని దీని అర్థం కాదు. వైర్లెస్ టెక్నాలజీ పరిణామం నిరంతరంగా ఉంటుంది. ప్రజలు 7G గురించి మాట్లాడినప్పుడు వారు సాధారణంగా 6G తర్వాత వచ్చే తదుపరి ఆవిష్కరణల గురించి మాట్లాడుతున్నారు. దాని ఊహించిన సామర్థ్యాలను మించి ఉంటుంది. మరింత విపరీతమైన ఫ్యూచర్ టెక్నాలజీ, విజువల్స్, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్లు, పూర్తిగా తెలివైన AI, అంతరిక్ష ఆధారిత ఇంటర్నెట్ నెట్వర్క్లు, హోస్ట్. కాబట్టి ప్రస్తుత సాంకేతిక పదాల ఆధారంగా మన ఊహలను కొంచెం పరగతిస్తే 7G ఎలా ఉండవచ్చు? ఒక ఇమాజినేషన్ 7G యొక్క సంభావ్య లక్షణాలు. కాన్సెప్ట్ ఆర్ట్ యానిమేషన్స్లో హోస్ట్ కొంచెం కలలు కందాం. ఒక ఇమాజినేషన్ 7G నిజంగా విప్లవాత్మక భావనలను కలిగి ఉండవచ్చు. అల్ట్రా అడ్వాన్స్డ్ AI ఇంటిగ్రేషన్. నెట్వర్క్లు కేవలం తెలివైనవి మాత్రమే కాకుండా దాదాపుగా చైతన్యవంతంగా ఉండి మీ అవసరాలను అంచనా వేయగలవు మరియు తమను తాము దోషరహితంగా ఆప్టిమైజ్ చేసుకోగలవని ఊహించుకోండి. దీనికి ప్రతి స్థాయిలో లోతుగా సమీకృత AI అవసరం. కాబట్టి 7G వాస్తవానికంగా ఎప్పుడు రియాలిటీ కావచ్చు. 6G 2030ల ప్రారంభంలో వస్తుందని అంచనా వేసినందుని ఏదైనా ప్రామాణిక 7G ఉద్భవించడానికి మనం బహుశా 2060ల లేదా 2050ల వరకు చూడవలసి ఉంటుంది. అది కూడా ప్రస్తుత తరం నమూనా అదే విధంగా కొనసాగుతుందని ఊహిస్తే బహుశా పురోగతులు మరింత క్రమంగా మారవచ్చు లేదా నామకరణ సంప్రదాయం పూర్తిగా మారవచ్చు.
7G ప్రస్తుతం సైన్స్ ఫిక్షన్ రంగంలో గట్టిగా ఉన్న ఒక భావన అయినప్పటికీ ఇది వైర్లెస్ టెక్నాలజీలో కనికరనలేని ఆవిష్కరణలకు నిదర్శనం. ప్రతి జీ చివరిదానిపై నిర్మించబడుతుంది, ఒకప్పుడు అసాధ్యమనిపించిన భవిష్యత్తుకు మనల్ని దగ్గర చేస్తుంది. 7G ఏమీ తెస్తుందని మీరు అనుకుంటున్నారు? ఎన్ని కామెంట్స్లో తెలపండి. 7G కోసం మీ విపరీతమైన అంచనాలు ఏమిటి? దిగువ వ్యాఖ్యలలో నాకు తెలియజేయండి. మీరు భవిష్యత్తులోకి ఈ ప్రయాణాన్ని ఆస్వాదించినట్లయితే దయచేసి 1 లైక్ బటన్ను నొక్కండి. మరిన్ని టెక్ ఇన్సైట్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి మరియు మా నెక్స్ట్ వీడియోను మిస్ అవ్వకుండా ఉండటానికి ఆ నోటిఫికేషన్ బెల్ను రింగ్ చేయండి.